మా కోడలి పెళ్లికి 500 గరిజలు సారపోయాలి అని వాళ్ళ అత్తగారు అన్నారు. మేమైతే స్టార్టింగ్ లో వాళ్ళు ఏం అడగక ముందు ఒక 50 గరిజలు సారిపోద్దాం అనుకున్నాం. వాళ్ళు ఒకటేసారి 500 అనేసరికి మేమందరం షాక్ అయ్యాము. 500 అన్న కాడ 50 పెడతామంటే ఏం బాగుంటది చెప్పు. పోనీ వాళ్ళు అడిగిన 500 గరిజలు చేద్దాము అంటే అన్ని గరిజలు మేము చేయగలుగుతామో లేదో అని అనిపించింది. 500 గరిజలు కాదు, 50-100 గరిజలు కాదు, మేము 300 గరిజలు అయితే సారపోయగలము, చేస్తాము అని చెప్పాము. ఇక సామాన్లన్నీ తెప్పించాము. కొందరేమో మైదా పిండి అంటాళ్ళు, కొందరేమో పూరి పిండి అంటాళ్ళు. ఏ పిండితో చేయాలో మాకైతే అస్సలు అర్థం కాలేదు. అందుకే ఇక ఏం చేసామంటే 2 కిలోల ఆశీర్వాద్ గోధుమ పిండి తెప్పించాము, కిలో మైదా పిండి తెప్పించాము, మొత్తం 3 కిలోలు. గరిజ లోపల పెట్టే పౌడర్ కేమో 2 కేజెస్ కొబ్బరి పొడి, 2 కేజెస్ పల్లీలు, 1 కిలో బొంబాయి రవ్వ తెప్పించాము. ఇక చక్కెర వచ్చేసి 2 కేజెస్ తెప్పించాము. ఆయిల్ ఏమో 3 కిలోలు తెప్పించాము. మా ఇంట్లోనే చేద్దాము అని మా అల్లుడికి చెప్తే అన్ని సామాన్లు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు. ఇక మేమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ముందు రోజు ఈవినింగే పల్లీలు వేయించి మిక్సీ పట్టి రవ్వ వేయించి కొబ్బరి పొడి చక్కెర ఇలా అన్ని కలిపి స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇంత క్వాంటిటీలో గరిజలు మేమైతే ఎప్పుడు చేయలేదు. చిన్న బేషన్ లో కలుపుస్తుందేమో అని ఫస్ట్ తీసుకున్నాము, కానీ అందులో అసలు సరిపోలేదు, కలపరాలేదు. అందుకే ఇక మళ్ళీ పెద్ద బేషన్ తీసుకున్నాం. మేము కలుపుతుంటే చూడండి మా పాప ఇలా చేస్తుంది. ఈ పౌడర్ కలిపే రోజు మా పాప ఉంది, కానీ నెక్స్ట్ డే అయితే మా పిల్లలు ముగ్గురు లేదు. ఇవి చేస్తుంటే అంత ఆగమాగం చేస్తారని నెక్స్ట్ డే మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసి ముగ్గురు పిల్లల్ని పంపించేసి మేమైతే ప్రశాంతంగా చేసుకున్నాం. ఇక ఇది కలిపిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 9కే స్టార్ట్ చేసాము. మొత్తము 3 కేజెస్ పిండి ఒకటేసారి కలపడం రాదని ఫస్ట్ అయితే ఒక 1.5 కేజీ కలిపాము. పిండి కలిపి పక్కకు పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత గరిజలు చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ నేను మా తోటి కోడలు ఇద్దరం స్టార్ట్ చేసాము. ఇక మేము కొన్ని చేశాక గేటు లోపల పక్కాంటిని, గేటు బయట పక్కాంటిని, ఎదురుగా వాళ్ళని అందరినీ పిలిచాము. మనిషి కొంచెం సేపు చేసి వెళ్లారు. నాకైతే గరిజలు అల్లడం అంటే చాలా ఇష్టం. ఒక 50-100 గరిజలు అయితే మొత్తం నా చేతులతోనే అల్లేదాన్ని, కానీ 300 అనేసరికి నేను ఒక్కదాన్ని అన్ని గరిజలు అల్లగలుగుతానో లేదో అని చెప్పేసి ఇక గరిజలు చేసే చెక్కతోని చేసాము. ఇప్పుడు చూపిస్తున్నదైతే నేను అల్లిన గరిజలే. అల్లుతుంటే నాకైతే మంచిగా అనిపిస్తది. చెక్కతో చేసిన వాటికంటే అల్లినవే బాగున్నాయి కదా. ఫస్ట్ 1.5 కిలోల పిండి కలిపినమని చెప్పిన కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 1.5 కిలోల పిండి కలిపి చేసాము. మొత్తం 3 కిలోల పిండి ఒకేసారి కలపాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అందుకే 2 సార్లు కలిపాము అన్నమాట. కొంచెం కాల్వడం మాత్రం అన్ని గరిజలు నేను ఒక్కదాన్నే కాల్చాను. కొన్ని గరిజలు కాగానే మూకుడు పెట్టి కాల్చాను. చేసిన గరిజలన్నీ అయిపోయాక మళ్ళీ స్టవ్ బంద్ చేశాను. ఇలా ఒక 2-3 టైమ్స్ స్టవ్ ఆన్ చేయాల్సి వచ్చింది, ఆఫ్ చేయాల్సి వచ్చింది. మా ఇంటి పక్కన వాళ్ళు ఎదురుగా వాళ్ళు అడగగానే వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పాలి. ఇవి చేసే వరకు నేనైతే టెన్షన్ గా ఫీల్ అయ్యాను, ఎలా అవుతాయో ఏమో, మంచిగా కుదురయా అని. ఇక మొత్తానికైతే సాధించేసాము. అన్ని గరిజలు కంప్లీట్ చేసాము. మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 3:30 అయ్యింది. అవి కంప్లీట్ అయ్యేసరికి మేమైతే ఇక అన్నం కూడా తినలేదు. ఇక అన్ని చేశాక కొంచెం సేపు గాలికి ఉంచాము. ఇక ఈవినింగ్ లెక్క పెట్టుకుంటూ డబ్బాలో 300 గరిజలు అయితే పెట్టాము. ఏదో మాకు చెయ్యొచ్చినట్టు చేసాము, బాలేకపోతే ఏం అనుకోకండి అని నేను మా కోడలు వాళ్ళ అత్తగారికి చెప్పాను. ఏం పర్లేదురా, మీరు చేయడమే గ్రేటు, నేను ఏం అనుకోను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇదే వీడియోలో మా కోడలు పెళ్లికి నేను ఏం పెట్టాను అనేది కూడా చెప్తాను. బోళ్ళు మేము కొనిస్తాము అని చెప్పాను. ఇక బోళ్ళ షాపింగ్ కి అయితే వెళ్ళాము. మా పక్క ఆంటీ, మా కోడలు వాళ్ళ అక్కయ్య అందరం కలిసి ఒక బోళ్ళ షాప్ కి అయితే వెళ్ళాము, బట్టల బజార్ లో. వెళ్ళగానే వాళ్ళకి చెప్పాలట పెళ్లి బోళ్ళు ఎక్కువనా, మీడియమా, తక్కువనా. నేనైతే మీడియం అని చెప్పాను. దాని ప్రకారము వాళ్ళు కావాల్సిన బోళ్ళన్నీ తెచ్చిపెట్టారు. వాళ్ళు పెట్టిన దాంట్లో నాకు అవసరం లేదు అనిపించినాయి కొన్ని తీపించిన, లేనివి కొన్ని తెప్పించిన. ఇక్కడ వీడియోలో చూపించిన బోళ్ళన్నీ తీసుకున్నా. అన్ని బోళ్ళ మీద పేర్లు కూడా రాపిచ్చిన. మా దాంట్లో అయితే పెళ్లి కూతురు శారీ మేనమామనే కొనియాలి, పెళ్లి శారీ కూడా తీసుకున్నా. పెళ్లి శారీ బ్లౌజ్ మీద మగ్గం వర్క్ వేయించిన. ఒక పుస్తే మట్టే అమ్మాయి వాళ్ళది, ఒక పుస్తే మట్టే అబ్బాయి వాళ్ళది ఉంటాయి కదా. అమ్మాయి తరపున పుస్తే మట్టే మేమే చేపించాము. పెళ్లి పందిర్లో అబ్బాయి ఒంటి మీద వెండిది జంజం వేస్తారు కదా, ఉత్తర జంజే అంటారు, అది కూడా మేమే చేపించాము. పీటల మీద వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న కూర్చున్నారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టాను. మా అల్లుడికి కూడా డ్రెస్ పెట్టాము. అలాగే వాళ్ళ నానమ్మకి కూడా శారీ పెట్టాము. ఇంకా 2 పీటలు 2 కుర్చీలు కూడా కొన్నాము. బోళ్ళ షాపింగ్ కి ఈవినింగ్
5 కల్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి 8 అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.